వైసీపీ ప్రభుత్వంలో మండలానికో భూకుంభకోణం జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రికార్డుల్ని తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యుల్ని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. జగన్ హయాంలో భారీ కుంభకోణాలు జరిగినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొంతసేపు మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే 10 ఏళ్లు పడుతుందని, ఆ స్థాయిలో వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. భూముల రీసర్వే అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను ఎంతలా నిర్వీర్యం చేశారో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో బోరికాడును దహనం చేసిన ఘటనే ఓ ఉదాహరణ అని వివరించారు. త్వరలో ఈ కేసును కొలిక్కి తెచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ కబ్జాలు చేసిన వారిని, వారికి సహకరించిన అధికారుల్ని చట్టప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు వాటి పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. దీనికోసం నిర్దిష్ట కాలపరిమితి పెడతామని, శాఖల వారీగా వాటిని విభజించి సంబంధిత అధికారులకు పంపుతామని చెప్పారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయానికి వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి లేకుండా జిల్లాల పార్టీ కార్యాలయాల్లోనే వినతులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ జిల్లా మంత్రితో పాటు పార్టీ నుంచి ముఖ్య నేతలు రోజు అందుబాటులో ఉంటారన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా వినతులు స్వీకరించేలా యంత్రాంగాన్ని రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా తమ సమస్యలు విన్నవించేందుకు వస్తున్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా, వారి కోసం ప్రత్యేకంగా ఓ వరుస ఏర్పాటు చేయాలని పక్కనే ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు.